కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మన దేహముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ సంఘము ఒక దేహం, మన సంఘము ఒక దేహము లాంటిది. మన సంఘము దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ జరుపుకున్నాం మనం. క్రిస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం. ఇది మన దేహం. ఈ సంఘము అనేటువంటి ఈ దేహము ఇక్కడ ఉంది. ఈ దేహం కానీ బయటకు వెళ్తే ఈ దేహాన్ని అందరూ చూస్తారు. అంటే దట్ మీన్స్ ఈ దేహము ద్వారా మనం ఏమి రిప్రజెంట్ చేస్తున్నాం, బయట మనం ఏమి చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అనగా ఈరోజు క్రిస్మస్ చేసుకున్నాం, అరుణోదయ క్రిస్మస్ అయింది. అరుణోదయ క్రిస్మస్ అయిపోయిన తర్వాత అసలు క్రిస్మస్, అరుణోదయ క్రిస్మస్ కాదు, మధ్యాహ్నం జరిగే క్రిస్మస్ ఆరాధన కూడా అసలైన క్రిస్మస్ కాదు. ఏది అసలైన క్రిస్మస్? అరుణోదయ క్రిస్మస్ అయిపోయిన తర్వాత కాకుండా ఉంటే పప్పాయి వేస్తారు. పప్పాయి స్టార్ట్ అయినాక అసలైన క్రిస్మస్ ఉన్నాను కొన్ని చెప్తాను బయట వెళ్ళినాను. ఇదే క్రిస్మస్ అంటే అసలు మొన్న అంటే దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ క్రిస్మస్. ఎందుకు ఎలా చెప్పగలుగుతాం మనం అంటే క్రిస్ట్ మస్ అంటే క్రీస్తు లేని క్రిస్మస్ని మనము ఆరాధన చేస్తాం. అంటే ఏంటి? బయటకు వెళ్తే ఏమవుతాయిగా ఇవి మనకు తెలిసింది. దట్ ఈస్ నాట్ క్రిస్మస్. అక్కడ క్రీస్తులో ఓన్లీ ఆరాధనే ఉంటుంది. ఆ ఆరాధన మనకు తెలుసు. మన బాడీని రిప్రజెంట్ చేస్తున్నాం. మన బాడీని, మన దేహాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, సంఘము అనేటువంటి దేహాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, క్రైస్తవేతలని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం ఏమి చూపిస్తున్నాం? ఒకవేళ మనము కనుక క్రీస్తు లేకుండా ఆరాధన చేస్తే దట్ ఈస్ నాట్ క్రిస్మస్. అదేమవుతుంది? శాపగ్రస్తులుగా ఉంటామేమో మన సంఘం. అదే అన్య దేవతలను, ఇతరుల పితరుల దేవతలను వాళ్ళు ఆరాధించడానికి బయలుదేరినప్పుడు యెహోషువ మాటతో మరలా దేవుడు వైపు తిరిగారు. లేకపోతే వాళ్ళకి అర్థమైపోయింది శాపగ్రస్తులు అవుతామేమో అని. మన దేహాన్ని పాడు చేసుకుంటే, సంఘాన్ని పాడు చేసుకుంటే ఏమవుతుంది? శాపగ్రస్తులు అవుతామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. సంఘంలో మనము యవనస్తులైన వారిని చాలా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు, లేదా ఇంకెవరైనా పట్టించుకోకపోవచ్చు. ఈరోజు యవనస్తులైనటువంటి వారు బాణము ఖడ్గము లాంటి వారు, వారిని ఈ రోజున సంఘంలో ఎలా ఉన్నారు ఒకసారి ఒకసారి మనందరూ తెలుసు. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి. లేకపోతే ఈ సంఘము కట్టబడదు. సంఘానికి పునాదులు ఎవరు? అది వాళ్ళే మూల స్తంభాలే. యవనస్తులు రేపటి తరం వాళ్ళదే కదా. మనం ఒక బస్తా ఎక్కలేదు, వాళ్ళు ఎట్లవుతారు. బట్ వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున బాణం వంగిపోతే పనికిరాదు, స్ట్రైట్గా ఉండే పని చేస్తారు. ఈ రోజున యవనస్తులు వంగిపోయి ఉన్నారు. వాళ్ళని లేపగలిగేటువంటి బాధ్యతను సంఘముగా, పెద్దలుగా మనము తీసుకోవాలి. అంటే దేవుని పరిచయంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి. ఈ ఆరాధన అనేది ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. కాబట్టి మన సంఘము బాధ్యతను మనం కలిగి ఉండాలి. యవనస్తులైన ప్రతి ఒక్కళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. బైబిల్ చేపట్టుకుని రావాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుని పని చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కుటుంబాలుగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు హెచ్చరిస్తున్న మాట, ఎప్పటి వరకు కుటుంబపరంగా దేవుని సన్నిధికి వచ్చావో లేదో, ఒకవేళ వచ్చినా ఏదో పాస్టర్ అందరూ కూర్చున్నాం, ఇది పనికిరాదు. తర్వాత ధనవంతుల స్టోరీ ఇది మనందరికీ తెలుసు. కానీ వింటాము, ఏం చేస్తాము, పడుకులు పోతాం. అందుకని రావాల్సిన అవసరం ఏముంది? మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం మనం రావాలి. దేవుని సన్నిధిలో ఏడవాలి, ఏడ్చి ప్రార్థించాలి. సంఘం కోసం ప్రార్థించాలి, యవనస్తుల కోసం ప్రార్థించాలి, మన కోసం ప్రార్థించాలి. ఎందుకంటే ఈ రోజున ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? వచ్చి మనం ప్రార్థించాలి. ప్రార్థించే వారంగా ఉండాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు
తండ్రి వస్తారు, బిడ్డల పరిస్థితి ఆ అడగను వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికి వస్తారు. మనం ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అడగాలి. అడిగితే ఎప్పుడు వస్తాయి కదా అంటాడు. అంటే ఆ తత్వాన్ని కోల్పోయారు చాలా సంఘంలో. అందుకే ఖాళీ అయిపోతున్నారు వ్యవస్థలు మనం తెచ్చాము. కాబట్టి ప్రియులారా, మనం చేయాల్సిన పని ఏంటంటే కుటుంబాల్లో దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రార్థించలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎవరు తెచ్చుకెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో అక్కడ రెడీ అయిపోయినా ఇంకా రెడీ అవ్వాలి. కూర్చుని రెడీ అయ్యారు. ఇది జరిగేది మీకు తెలుసు, చేసిన వాళ్ళకి మీకు తెలుసు. అంటే నేను రెడీ అవుతాను, రెడీ తెచ్చుకెళ్ళి అయిపోతాను. ఈరోజు అలా అనేక వాళ్ళు ఎవరు లేరు. అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు గంటకు వచ్చి ప్రార్థన చేసి జ్ఞానం తీసుకొని వస్తాం. అంటే ఈ తత్వాన్ని క్రమక్రమంగా సంఘంలో కోల్పోతే సంఘము శాపగ్రస్తానికి గురవుతుందేమో. అందుకే 100వ సంవత్సరంలో దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. కుటుంబాలతో దేవుని ఆరాధించే వాళ్ళుగా మనం ఉండాలి. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మన సహాయం అనుగ్రహించుగా. మనం ఈ సమయాన్ని ఇచ్చిన ముందుగా క్రియ దేవుడికి, అలాగే మన సంఘ కాపరి ఆత్మీయ కాపరి ఎవరు దాసరి గారి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి వాక్య సందేశాలు అందించేటటువంటి భాష వందనాలు. సమయంలో ప్రత్యేకమైన మాట